గాయస్ మీకు పిక్సెల్స్ ఒకవేళ అంటే సూపర్ ప్రొఫైల్లో పిక్సెల్స్ ఎలా యాడ్ చేయాలో తెలియకపోయినట్లయితే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ప్రోడక్ట్ డిజిటల్ ప్రోడక్ట్ గురించి కంప్లీట్గా నేను పిక్సెల్స్ ఎలా యాడ్ చేయాలనేది చెప్పాను. ఇది చూడండి. లేకపోయినట్లయితే ఇందులో పిక్సెల్స్ 36 మినిట్స్ అనేది ఉంది కదా, ఇందులో పిక్సెల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది లైవ్ స్టూడెంట్స్తో చేయించాను అనమాట. ఇది అయినా చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ కంప్లీట్గా ఫేస్బుక్ యాడ్ కోర్స్ అనేది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఎవరైతే ఈ కోర్స్ అనేది తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనేది చెప్తున్నాను. ఈ కోర్సులో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే చాలా 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 ఇంపార్టెంట్ విషయము. అయితే దానికంటే ముందు కూడా మీకు కొన్ని విషయాలన్నీ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోబోతున్నాను. ఇప్పుడు ఈ కోర్స్ ఏదైతే ఉందో, నేను మీకు కాస్ట్ తగ్గించడం కోసం ఏదైతే ట్రైనింగ్ ఏవైతే ఇప్పుడు ఫేస్బుక్ విషయాలు ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా, ఇందులో కాస్ట్ అని తగ్గించడానికి నేను ప్రతిదీ కూడా లోగా కంటెంట్ అయితే లో అనేది ఉండదు, బట్ క్వాలిటీ విషయంలో కొద్ది లోగా ఉంటుంది. అది అందరూ కూడా గమనించుకోండి. ఎందుకు లోగా ఇస్తున్నానంటే, ఇప్పుడు నేను బెస్ట్ కెమెరాస్కి కానీ లైటింగ్ సెటప్కి వాట్ కంప్లీట్ అవన్నీ కానీ చాలా ప్రీమియంగా చేయాలంటే మీ దగ్గర నుండి ప్రీమియంగానే నేను కూడా చార్జ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉంటే అండ్ క్వాలిటీ ఎక్కువ ఉంటే దానికి వచ్చి ప్రైస్ కూడా అంతే వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నేను ఇది మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది తక్కువకి ఇచ్చి ఉంటాను అనమాట. ఒకవేళ ఓకే మీరు లేట్గా కొన్నట్లయితే ఈ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే నేను ప్రతి దానిపైన ఏవైతే ఉన్నాయో వాటిపైన కాకుండా ఓన్లీ కంటెంట్ పైన మాత్రమే ఫోకస్ అనేది చేస్తున్నాను. మీరు కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? నేను అందంగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, ఇలాంటివి ఏమి కూడా ఆలోచించకుండా, ఓకే, ఇవేమి కూడా ఆలోచించకుండా ఫోకస్ ఓన్లీ కంటెంట్ అయిన మాత్రమే మీరు చేయండి. ఓకే, నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో దానిపైన మాత్రమే ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అయింది. అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, డన్. అయితే ఇప్పుడు నేను ఫోకస్ అనేది చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ గురించి. ఫేస్బుక్ యాడ్స్ ముందుగా ఏంటంటే వితౌట్ యాడ్స్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు బిజినెస్ ఓనర్లు. విత్ యాడ్స్ చాలా సూపర్ స్టార్గా ఉంటామన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ ఏదైతే నేను యాడ్స్ నేర్చుకోకముందు నా లైఫ్ ఎలా ఉండేదంటే, యూట్యూబ్లో వీడియోస్ పెడితే ఆ ప్రోడక్ట్ ఎవరు తీసుకునేవారు కాదు. యూట్యూబ్లో వీడియో పెడితే ఎవరో ఒక 1000 మంది చూస్తే అందులో ఒకరు ఇద్దరు తీసుకోవడమో, ఆ ప్రోడక్ట్ దాని మనీ రావడమో, సర్వీస్ తీసుకోవడమో జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ పైన నేను ఫోకస్ చేయడం మొదలుపెట్టానో, ఈ ఫేస్బుక్ పైన లెర్న్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, అండ్ అప్పుడు తీసుకున్నప్పుడు ఏమైంది అంటే, నేను నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను నాకు రెవెన్యూ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. అలాంటి స్కిల్ నేర్చుకుంటారు. అండ్ మరొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫోకస్ ఆన్ క్వాలిటీ. నేను అందంగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, లేకపోతే ఇంకేది ఉందా అని ఏమి కూడా చూడొద్దు. కేవలం ఫోకస్ కంటెంట్ పైన మాత్రమే. ఓకే, ఒకవేళ దీన్ని ప్రైస్ పెంచాను అంటే దాని అర్థం ఏంటంటే, ఈ క్వాలిటీ కోర్స్ ఏదైతే ఉందో మళ్ళీ నేను 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ తర్వాత ఇంకా అప్డేటెడ్గా ఇంకా బెటర్గా మీ అందరికీ కూడా నేను దీన్ని చేస్తాను అనమాట. ఓకే, అప్పుడైతే మీరు మళ్ళీ ప్రత్యేకంగా కొన్న అవసరం లేదు. ఇది ఉన్నదాన్ని మీరు ఫోకస్ చేస్తే చాలు. సరేనా? అంటే మీరు ఒక ఫ్రీలాన్సర్ అయినా లేకపోతే ఒక ప్రాజెక్టుల కోసం మీరు చూస్తున్నా, లేకపోయినట్లయితే మీకు ఏ బిజినెస్ రన్ అవ్వలేదని ఈ ఫేస్బుక్ అని నేర్చుకున్నట్లయితే అండ్ చాలా అత్యద్భుతంగా మీరు తీసుకోగలుగుతారనమాట. ఏవి రిజల్ట్. ఓకే, రిజల్ట్ ఓరియంటెడ్గా కూడా ఇది ఉంటుంది. ఓకే, అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇది నా యాడ్ వచ్చేసరికి ఇది అనమాట. నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ఎంత ఖర్చు చేశాను? ఓకే, ఎంత ఖర్చు చేశాను? 8611 రూపాయలు ఖర్చు చేశాను. బట్ నాకు వచ్చిన మనీ ఎంత ఇక్కడ? ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 48,674 రూపాయలు. ఓకే, ఒకసారి మీకు క్యాలిక్యులేటర్స్ తీసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, నేను ఎంత ఎర్న్ చేశాను గైస్ ఒకసారి చెప్పండి. 48,600 ఎంత ఎర్న్ చేశాను? 48,674 రూపాయలు ఎర్న్ చేశాను. మైనస్ నాకు ఎంత ఖర్చు అయ్యింది అంటే యాడ్స్కి 8,700 అనుకుందాం. 8,700 రూపాయలు అనుకుందాం. అప్పుడు నాకు ఎంత లాభం వచ్చినట్టు? ఇది కూడా 30 డేస్లో 39,974 రూపాయలు అనేది నేను ప్రాఫిట్ అనేది పొందాను. ఎలా ఉంది? ఎంత అద్భుతంగా ఉంది. అయితే ఇది ఎలా వస్తుంది, వస్తుంది అనేది కంప్లీట్గా నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. సరేనా? అందుకే అంటున్నాను, చాలా ఫోకస్డ్గా చాలా జాగ్రత్తగా కేవలం సబ్జెక్ట్ పైన మాత్రం ఫోకస్ చేయండి. ఓకే, ఇది
ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అసలు ఫేస్‌బుక్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే మనకి 2 అనేది ఉండాలి. అవేంటంటే ఒకటి ఫేస్‌బుక్ పేజ్ ఉండాలి. ఒకటి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని ఉండాలి. అర్థమైంది నేను చెప్పింది? ఒకటి ఫేస్‌బుక్ పేజ్ అనమాట. ఫేస్‌బుక్ పేజ్ ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు మనం ఫేస్‌బుక్ పేజ్ గాని లేకపోయినట్లయితే మనం యాడ్స్ అనేది రన్ చేసినప్పుడు అది ఎందులో చూపిస్తది? ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా చూపించాలి. లేకపోతే ఫేస్‌బుక్‌లో అయినా సరే చూపించాలి. ఈ రెండిట్లో చూపిస్తది. ఈ రెండిట్లో చూపించినప్పుడు ఆహ్, అకౌంట్ లేకపోతే మీకు ఎలా చూపిస్తది? అర్థమైంది నేను చెప్పింది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఎగ్జాంపుల్. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంక్ ఉంది అనుకుందాము. ఓకే. అందులో అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి ఒక రూ. 10,000 వేస్తుంది అనుకుందాం. ఓకే. అది ఎవరికిస్తుంది? ఎవరికేస్తుంది? అందులో అకౌంట్ ఉన్న వాళ్ళకే కదా ఏస్తుంది. అకౌంట్ లేకపోతే ప్రభుత్వం అందులో మీకెలా డబ్బులనేది ఇస్తది? అలానే మీకు అంటే కొంచెం అర్థం అవ్వాలనే అందరూ రిలేటెడ్‌గా చెప్పనేది. మరొకసారి చెప్తున్నా చూడండి. ఇప్పుడు మీకు ఫేస్‌బుక్ ద్వారా మార్కెట్ చేయాలంటే ఫేస్‌బుక్‌లోనే అకౌంట్ లేకపోతే పేజ్, నాట్ ఓన్లీ అకౌంట్ కాదు పేజ్ అనమాట. పేజ్ లేకపోతే మరి ఎలా మార్కెట్ చేస్తారు? ఇన్‌స్టాగ్రామ్ మార్కెట్ చేయాలంటే ఏదో ఒక అకౌంట్ అనేది ఉండాలి కదా! అందుకంటున్నాను. ఈ 2 కూడా ఉన్నట్లయితే మనకు చాలా అత్యద్భుతంగా ఉంటుందనమాట. ఓకే. ఈ 2 కూడా కనెక్టింగ్‌లో ఉండాలి. ఓకే. ఇలా కనెక్టింగ్‌లో గాని ఉన్నట్లయితే మీకు అద్భుతంగా ఇది వాట్ ఈస్ వాట్ కంప్లీట్‌గా అంటే యాడ్స్ రన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టే. ఓకే. చాలా సింపుల్. అంతకు మించి ఇంకేమీ లేదు. కనెక్టింగ్ అనేది చేసిన తర్వాత హౌ టు క్రియేట్ యాడ్స్ అండ్ డాష్‌బోర్డ్ అనమాట. అంటే హౌ టు క్రియేట్ ఫేస్‌బుక్ యాడ్స్ డాష్‌బోర్డ్. మీరేమి లేదు గూగుల్‌లోకి వెళ్లి మీరు 2 అకౌంట్లు లింక్ చేయాలండి ఒకసారి. ఓకేనా? నేను మరొకసారి యాడ్స్ అనేది ఒకసారి చూపిస్తాను ఒకసారి ఆగండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. అవి ఎలా కనెక్ట్ చేయాలి? ఫేస్‌బుక్ అకౌంట్ అనేది పేజ్ అనేది చాలా సింపుల్ అండి. ఏమీ లేదు ఇక్కడ. సీ మోర్ ఇవి ఉన్నావు కదా! ఓకే. ఇక్కడ ఇవన్నీ కూడా వదిలేయండి పోనీ. ఇక్కడ మనం ఏం చేయాలంటే పేజ్, పేజెస్ పైన క్లిక్ చేస్తాము. క్రియేట్ ఏ హ్మ్. ఇక్కడ ఉంది కదా! క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్. ఇక్కడ ఏం చేస్తాము? పర్సనల్ ప్రొఫైలా? పబ్లిక్ పేజా? మనం పబ్లిక్ పేజ్ పైన క్లిక్ చేస్తామనమాట. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. ఓకే. క్రియేట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ పేజ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేస్తాము. ఓకే. ఇక్కడ కేటగిరీ మీరు ఏ కేటగిరీకి సంబంధించింది. ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఇంకేదైతే ఎడ్యుకేషన్ వెబ్‌సైట్. ఇక్కడ బయో ఏదో ఒకటి ఇస్తారు. మీకు బయో రాపోయిందనుకోండి, చాట్‌జీపీటీ హెల్ప్ అనేది తీసుకోండి. అది కూడా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి. ప్రతి దానికి కూడా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి. నేను ఇక్కడి వరకు వచ్చానంటే చాట్‌జీపీటీ హెల్ప్‌తోనే. సరేనా? ఇక్కడ ఏం చేయాలి? నాకు ఏం కావాలి ఇక్కడ ఏంటి బయో కావాలి. ఓకే. ఇక్కడ నేను తెలుగులోనే అడుగుతున్నాను చూడండి. ఓకే. నేను ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేశాను. ఓకే. క్రియేట్ చేశాను. దానికి బయో కావాలి. సారీ బయో కావాలి. అర్థమైందా? ఇలా ఫేస్‌బుక్ బయో కావాలి. దేని గురించంటే నేను ఎగ్జాంపుల్‌గా పోనీ ఏదో ల్యాండింగ్ పేజ్ ఏదో అమ్ముతున్నాం అనుకోండి పోనీ. ల్యాండింగ్ పేజ్ టెంప్లేట్స్. ఓకే. ల్యాండింగ్ అండ్ ఎడ్యుకేషనల్ అందాం. నేను ఆన్‌లైన్ కోర్సెస్ ఆన్‌లైన్ కోర్సెస్ ఏదో ఆన్‌లైన్ కోర్సెస్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్. డిజిటల్ ప్రొడక్ట్స్ అని ఇచ్చాను. దానికోసం. ఓకే. తెలుగులోనే కదా అడిగాను. ఒక ఫ్రెండ్‌ని ఎలా అయితే అడిగామో అలాగే కదా అడిగాము. ఇక్కడ చూడండి మనకేమిచ్చింది. ఓకే. ఇదండి. లెర్న్ ఫ్రమ్ ఎక్స్‌పర్ట్స్ ఆన్‌లైన్ కోర్సెస్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ హెల్పింగ్ యూ గ్రో స్కిల్ అండ్ ఎర్న్ ఆన్‌లైన్. ఇది ఎలా తీసుకొచ్చేసి ఓకే. తెలుగులో కావాలంటే కూడా తెలుగులో ఇచ్చింది మనకి. ఇక్కడ పెట్టేస్తాం. సింపుల్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పేరు ఇంకా మంచిగా ఇవ్వాలంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. సారీ. ఎడ్యుకేషన్. ఓకే. ఎలా వచ్చింది ఇక్కడ మనకి? ఆల్మోస్ట్ గ్రీన్ టిక్ మార్క్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఇక్కడ చూడండి ఎంత ప్రొఫైల్‌గా ఉంది. క్రియేట్ పేజ్ పైన క్లిక్ చేస్తే క్రియేట్ పేజ్ అనేది అయిపోద్దనమాట. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే. దాని తర్వాత ఆ పేజ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పేజ్‌ని నేను ఓపెన్ చేస్తున్నాను. గ్రో అప్ కంపెనీది. ఓకే. ఇలా ఉంది కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఉంటాయన్నమాట. మనం ఏంటంటే ఇక్కడ హ్మ్. స్విచ్ పైన క్లిక్ చేస్తాను. ఈ పేజ్‌లోకి వెళ్దాం ముందు. ఓకే. నేను వేరే అకౌంట్‌లో ఉంది. ఇలా వచ్చింది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమ్ అలానే క్రియేట్ చేసుకుంటాము. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏదో ఓపెన్ చేస్తున్నా ఆగండి పోనీ చూద్దాం ఒకసారి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమ్. ఇవి ప్రత్యేకంగా చెప్పవసరం లేదండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎలా ఇది అవ్వాలి ఏంటనేది. ఓకే. గ్రో అప్
కంపెనీ. ఒకసారి నార్మల్ చేద్దాం ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇన్స్టాగ్రామ్. ఇవి నేను ఫేస్బుక్ పేజీలు ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి. దీని గురించి మనం ఇంకేం చేయని అవసరం లేదనమాట. ఓకే, ఓపెన్ చేస్తున్నాం సార్. అంటే కొంచెం డాష్ బోర్డ్ అంటే చూడడానికి కొంచెం ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసిన చాలా బాగుందా ప్రొఫెషనల్గా, అలానే ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి, ఇది కాకుండా లాగిన్ అవ్వడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఓకే, ది గ్రో అప్. గైస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నాది ఓపెన్ చేసిన నార్మల్గా ఇది 10K ఫాలోవర్స్ అనేది ఉంటారు. ఇక్కడ చూడండి, ఫౌండర్ ఆఫ్ డిజిటల్ మాస్టర్స్ అకాడమీ, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ యూనివర్స్, ఇది అనమాట. ఓకే, ఇలా పెట్టానమాట. చూడడానికి కొంచెం అఫీషియల్గా కొంచెం మంచిగా ఉంటే సరిపోదు. బట్ ఇది నా ప్రొఫెషనల్ అకౌంట్ అయితే కాదు, పర్సనల్ అకౌంట్ అనమాట. దానివల్ల కొంచెం ఇలా ఉంది. అంటే రెండు కూడా లింక్ చేయాలి. మనం లింక్ చేయాలంటే ఏమీ లేదు. ఇక్కడ మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాము, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాము. జస్ట్ ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ సెట్టింగ్స్ పైన మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అర్థమైందా, పేజ్ క్రియేట్ చేసాము, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. మీకు తెలిసిందే, ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ప్రొఫెషనల్ అంటే ఏమి లేదు, అక్కడ జస్ట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం చెప్పినట్లయితే చాలా లెంతీ అయిపోద్ది అనమాట, చాలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే నేను దాన్ని ఇంకా స్కిప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమీ లేదు. మీకు లింక్డ్ అకౌంట్ పైన మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేసి ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. ఇది డిలీట్ చేసాను అనుకోండి, లింక్ అని ఉంటుంది. లింక్ క్లిక్ చేసి యూజర్ నేమ్ అప్పుడు ఒక పాపప్ లాగా ఓపెన్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అవ్వండి అని. ఓకే, మీకు వస్తుంది. దాని తర్వాత ఏంటి, ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతే మనకి కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. అర్థమైందని నేను చెప్పింది సింపుల్. దాని తర్వాత ఏంటంటే మనకి ఇది ఉంది కదా, ఓకే, హౌ టు క్రియేట్ డాష్ బోర్డ్. నెక్స్ట్ ఏమీ లేదు. అర్థమైందా, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఈ రెండింటిని లింక్ చేయడం. ఓకే, వాట్సాప్ కూడా లింక్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట. ఇది వాట్సాప్ లింక్, బట్ నేను కూడా ఏం చేయలేదులేండి, వేరే నెంబర్ ఏదో వచ్చింది అలా. ఓకే, దీని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, మనము జస్ట్ మన ఫేస్బుక్లో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం లేదు, కొంచెం బ్యాక్ కానీ వచ్చినట్లయితే మన పేజ్లో అయిన తర్వాత ఇక్కడ రెండు మార్కులు ఉంటాయి. ఇక్కడ క్రియేట్ యాడ్స్ అని ఉంటుంది, ఎలాగైనా చేయొచ్చు. అండ్ దానికన్నా ఇంకోటి చేయొచ్చు. ఏంటంటే ఇలాగా మనము గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్, ఓకే, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్, ఓకే, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. యాడ్స్ మేనేజర్ మెటా ఫర్ బిజినెస్. ఓకే, ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ముందు లాగిన్ అడిగిన తర్వాత, లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. స్టార్ట్ నౌ, గో టు యాడ్స్ మేనేజర్. ఓకే, చేస్తే ఆటోమేటిక్గా మనకి కొన్ని పర్మిషన్లు అడుగుతుంది అంతే. ఓకే, ఎలానే వస్తుంది, కొన్ని పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. అర్థమైందని నేను చెప్పినప్పుడు కాదు, ఇది నేను చాలా ఇయర్స్ నుండి చేయడం వల్ల కొంచెం ఇది అయిపోతుంది అనమాట. ఓకే, నేను వేరే దాంట్లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి మీది, ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసరికి ఏమైంది అంటే ఇక్కడ చూడండి, 8,600 రూపాయలు నేను ఖర్చు చేశాను. నాకు రెవెన్యూ కూడా చాలా బాగా వచ్చింది, మీరు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే. ఓకే, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 48,000 రూపాయలు. ఓకే, రీఫ్రెష్ చేసి కూడా మీకు చూపిస్తాం ఒకసారి. ఇవి డిజిటల్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్బుక్ యాడ్. ఇది ఒకసారి ఇది స్టాప్ చేస్తున్నాము. ఇలా ఫేస్బుక్ కూడా తీసేస్తున్నాను. ఓకే, ఓకే, డన్. ఇలా ఉంది కదా, జస్ట్ ఇది మనకి ఇలా ఈ విధంగా వచ్చేస్తాయి. కొన్ని పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ అన్ని మనం ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే అయితే నేను ఏదైనా ఓపెన్ చేస్తున్న పడుతుంది.
ఇలా మనకి రావడం అనేది జరుగుతుంది. మీకైనా ఇలానే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ ఆప్షన్ అనేది అడుగుతుంది. ఇంకా ఏం అవసరం లేదులేండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ ఏంటి మనకి స్టెప్ ఒకసారికి డాష్ బోర్డ్. అంటే ఈ డాష్ బోర్డ్ ఇలా క్రియేట్ చేస్తే చాలు, అంతకుమించి ఇంకేమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాడ్ టైప్స్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళకి బిజినెస్ చేయాలన్నా లేకపోతే వేరే వాళ్ళకి మీరు ఇది చేయాలన్నా మీకు ఇందులో ఏముంటుందో తెలియాలి కదా. అంటే తెలియాలంటే అసలు ఎలాంటి యాడ్లు క్రియేట్ చేయొచ్చు అని చెప్తాను చూడండి. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నది ఏముంది, అవేర్నెస్ ఉంది, ట్రాఫిక్ ఉంది, ఓకే, అండ్ ఎంగేజ్మెంట్ అనమాట. లైక్ రిలేటెడ్గా లైక్స్ కానీ వ్యూస్ కానీ పోస్ట్ కన్వర్షన్ కానీ, ఓకే. ఇది లీడ్స్, యాప్ ప్రమోషన్ యాప్ కానీ ఉంటే ఇది సేల్స్. వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి క్లారిటీగా క్లియర్గా. ఇది వచ్చేసరికి ఏంటంటే అవేర్నెస్ అనమాట. అవేర్నెస్ ఏంటంటే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో, అవేర్నెస్ మీన్స్ ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నాకు తెలిసి మాది విజయనగరం, ఓకే. విజయనగరంలో ఒక షాపింగ్ మాల్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకే. షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది అంటే అది తెలియాలి. అసలు విజయనగరంలో అలా ఓపెన్ అవుతుంది అంటే తెలియాలంటే ఏం చేయాలి, దాన్ని ఎవరైనా సరే మార్కెట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తారు కదా. ఆ యాడ్ క్రియేట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే చాలు, ఓకే. ఇప్పుడు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తారనమాట. అవేర్నెస్ అంటే చాలా మాస్ రీచ్ అనేది ఉంటుంది అనమాట. అర్థమైందా చెప్పిన పాయింట్? చాలా మాస్ రీచ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు అన్ని డబ్బులు అంటే మన దగ్గర ఎలా సార్, ఇప్పుడు లక్షల మందికి చేరాలి కదా వీడియో, అలా చేరాలంటే ఏం చేయాలి, చాలా ఎక్కువ డబ్బులు అయిపోతాయని. ఎక్కువ డబ్బులు ఏమీ కాదు, చెప్తాను చూడండి మీకు. ఇక్కడ అవేర్నెస్, ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. అవేర్నెస్ అంటే అవేర్నెస్ మాత్రం వేస్తుంది, ఇంకేమి ఇక్కడ అవసరం లేదులేండి. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మాత్రం పేజెస్ మాత్రం సెలెక్ట్ చేయమని అడుగుతుంది. బట్ ఇందులో ఏ పేజెస్ లేవు అండి. ఒకసారి ఏదో ఓపెన్ చేసి చూపిస్తాను అట్లా. ఓకే. ఇలా రోజుకి ఎంత పెట్టాను నేను, ఆల్మోస్ట్ రోజుకి కొన్ని 500 రూపాయలు పెట్టాను అనుకుందాం. ఓకే. బిజినెస్ ఓనర్లు 500 పెట్టలేరా? పెడతారు ఖచ్చితంగా. 500 రూపాయలు పెడితే ఎంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది చూడండి. ఇక్కడ 38,000 మంది నుండి 1,11,000 మందికి రీచ్ అవ్వచ్చు. అర్థమైందా? అలానే రోజుకి ఒక 1000 రూపాయలు అనేది పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్లకి పెద్ద కష్టం కాదు. 74,000 మంది నుండి ఆల్మోస్ట్ 2,14,000 మందికి ఇది రీచ్ అవుతుంది గాయస్. ఎంత అద్భుతంగా ఉంది ఒకసారి. 1000 రూపాయలు అంటే 74,000 నుండి 2,14,000 అంటే తక్కువ, చాలా ఎక్కువ కదా. ఇదనమాట. అంటే ఒక 1000 రూపాయలు పెడితే ఇంతమందికి చూపిస్తుంది. అదే డైలీ ఒక లైఫ్ టైం బడ్జెట్ పెట్టాము, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓకే, ఇంకా ఎక్కువ మనీ అనేది లైఫ్ టైం బడ్జెట్ మరి చూపిస్తో తెలియదు కానీ, ఓకే. ఇదన్నమాట లైఫ్ టైం బడ్జెట్ ఏదైతే ఉందో 1,76,000 నుండి దగ్గర దగ్గర 5,15,000 వరకు 10,000 వరకు చూపిస్తుంది. బట్ ఇది ఇంతకు మించి ఉంటుంది ఎప్పుడు కూడా. లైఫ్ టైం బడ్జెట్ కన్నా డైలీ బడ్జెట్ పెడితేనే మంచిది. ఎందుకంటే ఇక్కడ చాలా మనకు వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది, ప్రతిరోజు కూడా వస్తుంది అనమాట ఇది. ఓకే. అర్థమైందా? ఇదే అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే ఏంటి చెప్పండి ఒకసారి. సింపుల్గా చెప్పాలంటే ఏమి లేదు, మనకి అవేర్నెస్ జస్ట్ మనకి ఏమీ చేయవసరం లేదు. జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే. అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ రీచ్ అనేది వస్తుంది, ఓకే. అండ్ అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే. అంటే ఓకే విజయనగరంలో పలానా స్టార్ట్ అయిందా, ఓకే విజయనగరంలో ఇది స్టార్ట్ అవుతుందా, లేకపోతే వైజాగ్లో ఇది స్టార్ట్ అవుతుందా, ఓకే, లేకపోతే శ్రీకాకుళంలో ఇది స్టార్ట్ అవుతుందా అని తెలుసుకోవడానికి, అంటే ఇది ఒకటి ఉంది అని వాళ్ళ మైండ్లో వేయడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సంతూర్ సోప్ ఉంది కదా, సంతూర్ సోప్ ఏదైతే ఉందో అది టీవీలో ఇస్తారు కదా అవేర్నెస్. అంటే మనం అది చూడగానే వెంటనే వెళ్ళి కొనియం కదా. అంటే అది చూసి మన మైండ్లో ఉంటే ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఓకే సంతూర్ సోప్ ఉంటే ఇవ్వండి అని అంటాం కదా, అలా అనమాట. అలా బ్రాండ్ని క్రియేట్ చేస్తుంది అనమాట, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే. ఇది నెక్స్ట్ ట్రాఫిక్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఏమీ లేదు. మన వెబ్సైట్ ఉన్నా, మనకి ల్యాండింగ్ పేజ్ ఉన్నా, మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడాలనుకున్నా, మనకి ఫోన్ చేయాలనుకున్నా, మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఈ ట్రాఫిక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాము, ఆ వెబ్సైట్కి వస్తే చూస్తే చాలు అని అనుకుంటాం అనమాట. అంటే ఇందాక వచ్చింది ఏంటంటే జస్ట్ అలా చూసి వదిలేస్తారు ఒక 3 సెకండ్లు 4 సెకండ్లు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ క్లిక్ చేసి మన ల్యాండింగ్ పేజ్కి వస్తారనమాట. అర్థమైందా? అక్కడ క్లిక్ చేసి అంటే యాడ్ మీద క్లిక్ చేస్తే మన ల్యాండింగ్ పేజ్కి వస్తారు. అప్పుడు మనకు ఒక వ్యూ పడినట్టు అనమాట. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సింపుల్గా చెప్పాలి అంటే జస్ట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారనమాట. అంటే
కాల్ కావాలనుకోండి, కాల్ పైన క్లిక్ చేస్తే మనకి కాల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. అంటే చాలా మంది అంటారు కదా, మాకు ఇన్ని రిజిస్ట్రేషన్ కావాలి, మా ల్యాండింగ్ పేజ్కి ఒక 1000 మంది వచ్చేలాగా చూడండి సార్, 2000 మంది వచ్చేలాగా చూడండి సార్, 5000 మంది వచ్చేలాగా చూడండి. బిజినెస్ ఓనర్లు అడుగుతారనమాట. ఆ బిజినెస్ ఓనర్లు అడిగితే వాళ్ళకి వెబ్సైట్ ట్రాఫిక్ వచ్చేలాగా చేస్తాం. ఓకే. ఇది. అండ్ రెండోది ఏంటంటే, మనం ఏదైతే ఒక బిజినెస్ పెట్టామో దానికి కాల్స్ రావాలన్నా కూడా, వ్యూస్ రావాలన్నా, అండ్ మెయిన్ లైక్స్ కానీ, అలానే కామెంట్లు కానీ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది అర్థమైందా? వ్యూస్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు, మెసేజ్లు వస్తాయి, వీడియోకి వ్యూస్ వస్తాయి, లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి. ఓకే. దానికి తగ్గట్టు ఏదో ఒకటి రెస్పాండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇది. అండ్ మూడోది వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగోది వచ్చేసరికి మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ లీడ్స్. ఏంటి? లీడ్స్. ఈ లీడ్స్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చాలామంది బిజినెస్ ఓనర్లు ఆన్లైన్లో తీసుకురావడానికి, ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఇదొక కారణం. ఇది కానీ మంచిగా నేర్చుకున్నట్లయితే ఆ క్యాంప్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మిగతాదంతా కూడా మీరు నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ లీడ్ క్యాంప్ని మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అది దాని గురించి కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను, అంతకు మించి ఇంకేమీ లేదు. అయితే వాట్ ఇస్ వాట్ కంప్లీట్గా నేను చెప్తాను. ప్రతి క్యాంప్ని కూడా ఒక మూడు టైప్లు అనేది చెప్తాను. ఒకటి బ్రాండ్ అవేర్నెస్, రెండు లీడ్స్, మూడోది వచ్చేసరికి ఏంటి, మూడోది వచ్చేసరికి సేల్స్. వాటి గురించి ఒకసారి క్లారిటీ చెప్తాను, ఎందుకంటే మెయిన్ అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. లీడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒక 1000 రూపాయలు పెట్టి ఫేస్బుక్ యాడ్ అనేది రన్ చేశాను. ఏంటి, మీకు వెబ్సైట్ డిజైనింగ్ కావాలంటే నేను అతి తక్కువ కాస్ట్కి 5000 రూపాయలకి చేసి ఇస్తాను అని. అర్థమైంది? 5000 రూపాయలకి వెబ్సైట్ డిజైనింగ్ చేసి ఇస్తానని 1000 రూపాయలు పెట్టాను. ఒక్కొక్క లీడ్కి నాకు ఒక 10 రూపాయలు పడింది అనుకోండి. అప్పుడు నాకు ఎన్ని లీడ్స్ వస్తాయి? ఒక 100 లీడ్స్ వస్తాయి. అంతేనా? క్యాలిక్యులేట్ చేసి అంటే మీకు కూడా ఐడియా ఉంటే చూడండి. 1000 రూపాయలు పెట్టాను నేను. 1000 రూపాయలు పెట్టిన తర్వాత ప్రతి లీడ్కి కూడా నాకు ఒక 100 రూపాయలు, 10 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. అప్పుడు మనకు 100 లీడ్స్ అనేది వస్తాయి. 100 మందిలో తక్కువ కాస్ట్ కాబట్టి 100 లీడ్స్ అంటే ఆల్మోస్ట్ 1000 రూపాయలు ఖర్చు అయిపోయింది. నాకు 100 మంది మెసేజ్ చేశారు, ఏంటి, నాకు వెబ్సైట్ డిజైనింగ్ కావాలని. అందులో మనకు ఒక 10 మంది ఇచ్చిన 10 ఇంటూ మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాము, 5000 రూపాయలు అంటే 50,000 రూపాయలు మనకు వచ్చినట్టే. 1000 రూపాయలు పోయి 50,000 రూపాయలు మనకు వచ్చిందా? సరే. 10 మంది ఇవ్వలేదు, కేవలం ఒక 5గురు ఇచ్చారు. 5 ఇంటూ 5 25,000. ఎంత డబ్బులు పెట్టాము? 1000 రూపాయలు. మనకి ఎంత లాభం వచ్చింది? 24,000 రూపాయలు లాభం అనేది వచ్చిందనమాట. ఓకే. లేదు, ఒక ముగ్గురు ఇచ్చారు, ఇంకా ఎక్కువ మంది ఇవ్వలేదు, 15,000. 1000 రూపాయలు పోనా 14,000 మనకు మిగిలినట్టే కదా. అంటే ఎగ్జాంపుల్గా ఇందులో మన డొమైన్ హోస్టింగ్ పోతుంది అంటే, నేను నాట్ ఓన్లీ వెబ్సైట్ డిజైనింగే కాదు, ఇంకా చాలా వాటి గురించి నేను చెప్తున్నాను అనమాట. సరేనా? అది అంటే మనం పర్ఫెక్ట్గా కానీ లీడ్స్ కానీ యూజ్ చేసుకుంటే బిజినెస్ ఓనర్లకి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకే. అదే సర్వీస్ని ఉపయోగిస్తున్నాము, చాలా బిజినెస్ ఓనర్లు కూడా మేము బిజినెస్ని క్రియేట్ చేస్తున్నాము మేము. సరేనా? ఇంకా యాప్ ప్రమోషన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి యాప్ కానీ ఉందనుకోండి, దానికి ఎక్కువ ఇన్స్టాలేషన్ అనేది వస్తాయి అనమాట. అంటే డౌన్లోడ్ చేసుకుంటారు చాలా ఎక్కువ మంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి సేల్స్, డైరెక్టర్గా సేల్సే. అంటే మనం యాడ్ పెడతాము, ల్యాండింగ్ పేజ్కి వస్తాడు, పీపుల్ అనేది కొనుక్కొని వెళ్ళిపోతాడు, అంతే. మనకి ఇంక సంబంధమే ఉండదు. ఇది ఇంకా చాలా కంఫర్టబుల్, ఇది ఆటోమేషన్. ఇది కానీ మీరు పర్ఫెక్ట్, ఇది చిన్న టాపిక్ అయితే కాదు. సేల్స్ క్యాంపెయిన్ అనేది అంత చిన్న టాపిక్ కాదు. అది చాలా ఇన్డెప్త్గా వెళ్ళాలి. ఈ ఒక్క కోర్సులో మీరు నేర్చుకునేది అయితే కాదు. ఒకవేళ నేను చెప్పినా కూడా మీకు అర్థం అవ్వదు. ఓకే. ఎందుకంటే అది అంత సేల్స్ అనేది చాలా 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 బిగ్ మ్యాటర్. అక్కడ ల్యాండింగ్ పేజెస్ ఉండాలి, వెబ్సైట్ డిజైనింగ్లు ఉండాలి, ఓకే, పిక్సెల్స్ ఉండాలి, ఒక ప్రోడక్ట్, బెస్ట్ ప్రోడక్ట్ ఉండాలి, ఆటోమేషన్ ఉండాలి, ఒక ఫనల్ సిస్టమ్ ఉండాలి. ఓకే. వీటి గురించి నేను అంటే అది చెప్పినప్పుడు ఎలా ఏంటి అనేది కూడా మీకు క్రియేట్ చేయాలని చెప్తాను. అండ్ ఎగ్జాంపుల్గా ఏదైనా మీకు చూపిస్తాను. సరేనా? ఇదనమాట. ఓకే. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అర్థమయ్యా. మొదటిది ఏంటి వచ్చేసరికి అవేర్నెస్, ట్రాఫిక్, ఓకే, అండ్ ఎంగేజ్మెంట్, నెక్స్ట్ లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్ అనమాట. ఓకే. ఇవి కానీ మీరు చేసుకున్నట్లయితే చాలా బెస్ట్. ఇంతకు మించి ఇంకేం ఉండదు ఫేస్బుక్లో. సరేనా? అర్థమైంది నేను చెప్పిన పాయింట్. ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇందులో ఒక 3 టైప్స్ చెప్తాను మీకు. బ్రాండ్ ప్రమోషన్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ లీడ్స్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కటి మీకు చాలు. వర్త్. నార్మల్ వర్త్ కాదు. మీరు ఏదైతే ప్రైస్ పెట్టి దీనికి వచ్చారో, మీకు ఫస్ట్ ఒక కష్టపడితే కొద్ది రోజుల్లోనే మీరు వచ్చేస్తుంది అది. సరేనా? డబ్బులు రావడం, ఫేస్బుక్ యాడ్స్ ఒక మ్యాజిక్ అనమాట, ఒక మంత్ర దండం. ఆ దండం మీరు నేర్చుకున్నట్లయితే బెస్ట్. సరేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ క్యాంపెయిన్ కూడా ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను మీకు. బట్ అది ఇన్డెప్త్గా నేర్చుకోవాలంటే ఇది ఒక్కటే మీకు సరిపోదు. అది మీరు పర్సనల్గా 1-to-1 తీసుకుంటారు, లేకపోతే ఇంకెలా తీసుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టమే. అయితే నేనైతే ప్లాన్ అయితే ప్రజెంట్ చేయలేదు, ఎందుకంటే
అది ఎక్కువ ఖర్చుతో కూడిన పని. దాని రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినా మీకు అసలు ఏమీ అర్థం అవ్వదు అనమాట. దానికి ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్ ఉండాలి, ల్యాండింగ్ పేజెస్ ఉండాలి, సేల్స్ క్యాంపెయిన్స్ ఉండాలి, ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలంటే అది చాలా చాలా కష్టం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అది చేయలేరు. అండ్ చెప్పినా కూడా కొంచెం అర్థం చేసుకుని కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. ఓకే, అవన్నీ ఉంటే కానీ అవ్వదు అనమాట. సరేనా? అండ్ ఇప్పుడు మనకి ఏదైతే బ్రాండ్ ప్రమోషన్ యాడ్ ఉందో ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. సరేనా? ఓకే, ఇప్పుడు మనకేంటి అండ్ ప్రమోషన్ ఏదైతే ఉందో, ఓకే, ఎగ్జాంపుల్గా ఇది చెప్తాను కదా, క్రియేట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. ఇది బ్రాండ్ ప్రమోషన్ చాలా చాలా బిజినెస్ ఓనర్లకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం అనమాట. జస్ట్ మీరు ఏమీ లేదు, ఇక్కడ క్రియేట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ న్యూ సెట్ ఇది వద్దు, క్రియేట్ ఏ న్యూ క్యాంపెయిన్ పైన మనం క్లిక్ చేద్దాము. అవేర్నెస్ కంటెంట్ పైన మనం క్లిక్ చేస్తాము. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఏదో ఒకటి ఇచ్చేద్దాము. ఏదో జస్ట్ న్యూ అని ఇచ్చాను నార్మల్గా. అండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ కూడా మరి ఇవ్వద్దు. సరేనా? క్యాంపెయిన్ బడ్జెట్ కూడా ఇచ్చిస్తే ఇంకా మంచిది, డైలీ బడ్జెట్. ఓకే, ఎక్కడ ఇచ్చేయండి, ఎప్పుడు కూడా ఎక్కడ ఇస్తేనే చాలా చాలా మంచిది, మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. డైలీ సారీ బడ్జెట్ 300 రూపీస్ అనమాట. సరేనా? 300 రూపీస్ అంతే, ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేస్తాము. ఓకే, ఇక్కడ యాడ్ సెట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నెంబర్ ఆఫ్ రీచ్ అనమాట, ఇది ఎంతమందికి చూపించాలి అనేది. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో మన అకౌంట్ అంటే పేజ్ అనమాట, ఫేస్బుక్ పేజ్. సరేనా? ఓకే, ఇదంతా కూడా ఇలానే వదిలేయండి. ఇక్కడ ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్, యూజ్ ఒరిజినల్ ఆడియన్స్. సరేనా? ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మనకి ఇప్పుడు కూడా ఫేస్బుక్ యాడ్స్ 3 కేటగిరీలో ఉంటుంది. మొదటిది వచ్చేసరికి యాడ్ సెట్ ఏదైతే ఉందో క్యాంపెయిన్ నేమ్ అనమాట ఇది. దాని తర్వాత ఇది యాడ్ సెట్. యాడ్ సెట్లో ఏమేమి ఉంటుంది అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మరొకసారి. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్ ఉంటుంది, డైలీ బడ్జెట్ ఇక్కడ ఇస్తే చాలా చాలా మంచిది. సరేనా? ఇక్కడ అంతే, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ తప్ప ఇంకేం ఉండదు. రెండోది వచ్చేసరికి ఏంటంటే యాడ్ సెట్. యాడ్ సెట్లో ఈ నేమ్ ఏముంటుంది, ఇది యాడ్ సెట్. ఇక్కడ ఎంతమందికి రీచ్ అవ్వాలి, ఏంటి, ఎప్పుడు నుండి అండ్ స్టార్ట్ అవ్వాలి అనేవి, ఎవరిని టార్గెట్ చేయాలి అనేది ఉంటుంది అనమాట. స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ పైన క్లిక్ చేసామా, ఇప్పుడు ఇండియాలో అందరికీ చూపించాలి. మన ఏజ్ ఇండియాలో, ఇండియా అయితే ఇండియా, ఏపీ అండ్ ఆంధ్రప్రదేశ్లోనే అయితే ఆంధ్రప్రదేశ్, ఇండియా తీస్తాను అనుకోండి ఎగ్జాంపుల్గా. ఓకే, ఆంధ్రప్రదేశ్, 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 తెలంగాణ, తెలంగాణ, ఇండియా. ఓకే, ఇలా ఇచ్చేస్తే చాలన్నమాట. చూసారా, అయిపోయింది, తెలంగాణలో అయిపోయింది. ఓకే, నేను ఎప్పుడు కూడా ఇలా ఇలా ఇవ్వద్దు, ఎప్పుడు కూడా ఆ, మనం తెలుగు పీపుల్కి టార్గెట్ చేద్దాం. ఇండియా, ఇండియా కంట్రీ. ఓకే, ఇండియా ఇస్తామంటే ఆటోమేటిక్ తెలంగాణ ఉన్నట్టే. ఇక్కడ ఏజ్ ఎంతమంది నుండి, ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ గ్రూప్ టార్గెట్ చేయాలని అడుగుతుంది. ఓకే, ఇది కూడా ఇచ్చేద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి అంటే మేలా ఫీమేలా ఇది వదిలేయండి. ఇక్కడ డీటెయిల్ టార్గెట్ మాత్రం ఇస్తే చాలా చాలా మంచిది అనమాట. అంటే దేనికోసం, ఇప్పుడు ఇక్కడ గోల్డ్ సంబంధించింది కాబట్టి గోల్డ్ రిలేటెడ్గా మనం టార్గెట్ చేయొచ్చు. లేకపోతే మనము డిజిటల్ ప్రొడక్ట్స్ అనుకోండి, ఎగ్జాంపుల్గా డిజిటల్ ప్రొడక్ట్స్ ఒక ఏదో ఫేస్బుక్ యాడ్ కోర్సో లేకపోతే ఇంకేదో అనుకోండి. అప్పుడు సారీ ఫేస్బుక్ లీడ్స్ కాబట్టి ఇప్పుడు నేను ఇదో ఎగ్జాంపుల్, ఇదో కోర్స్ కదా పోనీ. ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్కి మనం ఎవరు టార్గెట్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ ఎవరికి అవసరం, బిజినెస్ 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 ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి, అంతేనా? ఎంటర్ప్రైనర్షిప్స్ కూడా ఈ ఫేస్బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్మాల్ బిజినెస్ ఓనర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇలా ఇచ్చేస్తాం అంతే, ఇంకేమీ లేదు. సిఇఓ ఇవన్నీ ఇలా ఇచ్చేస్తాం, అంతకు మించి ఇంకేమీ లేదు. సరేనా? ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది అంత ఇలా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ఇంకా కూడా రావాలి అంటే మనము ఇంకోలా చేయొచ్చు. ఏం చేయాలి, ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఇక్కడ మనము ఎందులోకి వెళ్ళిపోదాం, చాట్ జీపీటీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం తెలుగులో అడుగుదాం. నేను ఫేస్బుక్ ఓకే యాడ్స్ ఎలా క్రియేట్ చెయ్యాలి అనేది అనేది కోర్స్ చేసా. ఓకే, ఎవరిని డీటెయిల్ టార్గెట్ చేయాలి అని ఇచ్చాను అనుకోండి, సింపుల్గా మనకి చూడండి ఏమి చేస్తుంది. మనం మనకి ఏది రావాలన్నా మనకి నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే చూడండి, సూపర్ దుర్గారావు అంట. అదనమాట. ఇక్కడ చూడండి, చూస్ లీడ్ యాడ్స్ ఇది అనమాట. ఓకే,
18 నుండి 35 స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఫ్రీలాన్సర్స్. ఓకే, బిజినెస్ ఓనర్లు చాలా చాలా ఇక్కడ చూడండి. ఇంట్రెస్ట్, డిజిటల్ మార్కెటర్స్. ఓకే, ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ఏదైతే ఫేస్బుక్ అడ్వర్టైజింగ్, ఆన్లైన్ బిజినెస్, ఫ్రీలాన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇలా కాపీ చేసేసి ఫేస్బుక్ యాడ్స్లో వెళ్ళి ఇక్కడ ఓకే డిజిటల్ మార్కెటింగ్, ఓకే జాబ్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఇచ్చేస్తే అయిపోయాయి. ఓకేనా, అదేనమాట. అంతకుమించి ఇంకేం లేదు. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వెళ్ళిపోతుంది. ఇలా మనం ఇవ్వచ్చు అనమాట. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తాము, ఎవరిని టార్గెట్ చేయాలి, ఏంటి ప్రతిదీ కూడా. ఇక్కడ కొంతమంది అంటారు, సార్ ఇప్పుడు మాది విజయనగరము, విజయనగరంలో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసాము. ఆ విజయనగరంలోనే షాప్, ఇప్పుడు వైజాగ్లో, విజయవాడలో, అమెరికాలో ఉన్నోడు చూపించడం వేస్ట్ కదా. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఏదో ఒకటి సిఎంఆర్ సెంటర్ ఉందండి, అది కేవలం వైజాగ్లో ఉన్న పీపుల్కి మాత్రమే రీచ్ అయితే జనాలు వస్తారు. పీపుల్ అనేది ఎంతో కొండమో విజిట్ చేయడమో చూడడానికైనా కనీసం వస్తారు. అది ఎక్కడో విజయవాడలో ఉన్నోడికి యాడ్ చూపించడం వల్ల ఏంటి ఉపయోగం, వాడు అక్కడ ఇక్కడ నేను రాలేడు కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ప్లేస్ అంటే ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చూపించండి. ఓకే, వైజాగ్, విశాఖపట్నం ఉంటుందా మరి. ఇక్కడ వైజాగ్ చూడండి, వైజాగ్ బీచ్ అని ఇది కానీ అది కానీ. ఓకే, విశాఖ, విశాఖ, సార్ ఒక నిమిషం, విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నం సిటీ, సిటీ ఇలా వచ్చిందనమాట. ఇలా మనము ఇక్కడ చూడండి, ఇక్కడ 40 కిలోమీటర్స్ రేడియస్. రేడియస్ అంటే తెలుసు కదా మీకు. రేడియస్ అంటే అంటే మొత్తం. సారీ ఒక నిమిషం. ఓకే, ఇలా అనమాట. అంటే ఇది సర్కిల్ మధ్యలో, ఇది వైజాగ్, వైజాగ్ సెలెక్ట్ చేసాను కదా. ఒక ఎన్ని కిలోమీటర్ల దూరంలో మొత్తం అంతా కూడా అనమాట పీపుల్ అలా. నేను చెప్పిన అర్థమైందా. మ్మ్. వైజాగ్ అలా కనిపిస్తా లేదో మీకు తెలియదు. ఇది వైజాగ్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒకసారి చూపిస్తాను. ఇది వైజాగ్ అనుకోండి. ఓకే, ఇది వైజాగ్. వైజాగ్ పైన నేను క్లిక్ చేస్తే నాకు ఎన్ని కిలోమీటర్లు, ఇది 25 కిలోమీటర్లు, 30, 40, 50, 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తారు. అలాంటికే మనం చూపిస్తుంది. బయట వాళ్ళకి అది మనం చూపించదు. అలా ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 80 ఎట్టాను. 80 అంటే చూడండి, ఇక్కడికి బొబ్బిలి దాకా అలా అలిపింది, అనకాపల్లి అలా అనమాట. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా. అలా లేదు, నేను మ్మ్, ఒక 45 కిలోమీటర్ పెట్టాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఏదో అనకాపల్లి ఏదో ఉన్నాయి ఇక్కడ పేర్లు, మనకి నాకు తెలియదు అంతగా. అలా అనమాట. అంటే ఇక్కడ కానీ మనం చేసినట్లయితే 30 కిలోమీటర్ పెడితే ఇక్కడ, 45 కిలోమీటర్ పెడితే ఇంత, 50 కిలోమీటర్, 80 కిలోమీటర్, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనిపిస్తుంది. అలా అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ పైన మనం క్లిక్ చేస్తాము. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ కూడా నేమ్ ఏదో ఒకటి ఇచ్చేద్దాము. బట్ అలా ఉంచేస్తాను నేను. ఇది మాత్రం ఎప్పుడు టిక్ చేయొద్దు, తీసేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, పేజ్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సరేనా. ఇక్కడ ఇది ఓకే, డిలీట్. ఇక్కడ మీడియా, యాడ్ టు మీడియా. ఇమేజ్ పెడితే ఇమేజ్ పెడతాము, వీడియో పెట్టాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏదో ఒక వీడియో ఉంది, జస్ట్ ఏదో పెట్టేస్తున్నాం అలా సరదాగా. ఓకే, ఇలా ఇక్కడ ఇది ఉంది కదా, వీడియో ఇంకో ఓపెన్ అవ్వలేదా. ఒక్క నిమిషం. ఓకే, జస్ట్ ఏం లేదు, ఇక్కడ వీడియో క్యాంపెయిన్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో. బట్ జస్ట్ నార్మల్ చూపించడానికి కోసం చూపిస్తున్నాను కానీ. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట, సింపుల్. మీకు తెలిసిందే కదా, దీని గురించి మరి ప్రత్యేకంగా నేను ఏం చెప్పవసరం లేదు. బట్ సైజెస్ వేరేలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ అకౌంట్ కూడా క్లోజ్ చేసాను అనమాట. జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఇది చూపిస్తున్నాను. ఇది ఏదైనా ఒకసారి ఓపెన్ చేద్దాము. ఓకే, డన్. ఇది వచ్చింది కదా, యాడ్ ఇలా ఇలా కనిపిస్తుంది అనమాట. అర్థమైందా.
అండ్ మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ ఇక్కడ ఇది యాడ్ ఇది తీసేసి ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఏమి ఇస్తామో ఇది కూడా మనకు తెలియదు ఇది అనుకోండి. ప్రైమరీ టెక్స్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళి దీని గురించి కదా మనం అడుగుతున్నాము. ఇక్కడ ఏం చేస్తాము, ప్రైమరీ టెక్స్ట్ కావాలి యాడ్కి అని అడిగాం అనుకోండి, కొన్ని ఇచ్చేస్తుంది మనకి. ఏమి ఇస్తుంది చూడండి ఇక్కడ, ఫేస్బుక్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోవాలంటే ఇదనమాట ఎలా. ఓకే, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఓరియంటెడ్గా అయితే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇస్తుందిలేండి. ఇలా మనం దీనికి కాపీ అలా చేసుకొచ్చేసి ఇలా జస్ట్ మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు చూసారా, పైన కనిపించిందో అలా. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. లాంగ్వేజెస్ ఏదైతే ఉందో మనం తెలుగుని ఇచ్చేస్తే ఇంకా బెస్ట్. బట్ ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకేనా, అండ్ అది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇచ్చేసి ఇక్కడ పబ్లిష్ పైన బేసిక్గా అయితే చెప్పాను కదా, యాడ్ అనేది ఇది అయిపోయింది. బట్ నేను అది యూజ్ చేయను. పబ్లిష్ పైన క్లిక్ చేస్తే మనకి పబ్లిష్ అనేది అయిపోతుంది. సింపుల్, అర్థమైందని చెప్పిన పాయింట్. ఓకే, ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకేంటి, మనకు కావాల్సింది లీడ్ అనమాట. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మాత్రం చాలా అత్యద్భుతమైనది. ఈ లీడ్ ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఎక్సలెంట్గా అవుతుంది అనమాట. సరేనా, లీడ్ పైన క్లిక్ చేస్తాము. జస్ట్ లీడ్ ఇందాక ఏది చెప్పాను అదే కాన్సెప్ట్ అబ్బా, అంతకు మించి ఇంకేమీ లేదు. కంటిన్యూ పైన మనం క్లిక్ చేస్తాము. మాన్యువల్ ఇక్కడ ఎప్పుడు కూడా రికమెండెడ్ సెట్టింగ్స్ పైన వద్దు, మాన్యువల్గానే వెళ్దాము. మాన్యువల్గా చేస్తున్నాము. ఇక్కడ నేమ్ అనేది న్యూ లీడ్ న్యూ లీడ్ న్యూ లీడ్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఏంటి ఫస్ట్ది ఇలా ఉంటుంది న్యూ లీడ్. ఇంకా అలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఈ బడ్జెట్ మాత్రం ఎప్పుడు కూడా పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లోనే పెట్టండి బడ్జెట్. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది, బట్ ఇక్కడ వద్దు. ఇక్కడైతే మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకేంటి, న్యూ యాడ్ సెట్ అని నేమ్ అనేది ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఇన్స్టెంట్ ఫామ్ ఆర్ ఇంకా అలా ఉంటుందన్నమాట. మనకి ఇన్స్టెంట్ ఫామ్ దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను, ఇన్స్టెంట్ ఫామ్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత అలా డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏంటిది ఆడియన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఆడియన్స్ కంట్రోల్స్. ఇక్కడ ఏం చేస్తాము, స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్. ఇది ఎప్పుడు కూడా ఇది వద్దు. ఒరిజినల్ ఆడియన్స్ పైన మనం క్లిక్ చేద్దాం ఎప్పుడు కూడా. సరేనా, సేమ్ ఇక్కడ ఇండియాలో ఇచ్చేసాము. ఏజ్ ఎవరెవరు చూపించాలి ఇచ్చేస్తాము. ఇక్కడ లాంగ్వేజ్ ఉంది చూడండి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా కాదు, మీరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు, నేను తెలుగులో చేస్తున్నాను కాబట్టి తెలుగు వాళ్ళకి ఇస్తే కదా మంచిదే. ఓకే, ఇక్కడ మనకి డీటెయిల్గా టార్గెట్ కావాలంటే కూడా ఇచ్చేవచ్చు. ఇక్కడ ఎవరికి చూపించాలి అనేది. ఓకే, ఇది కూడా బిజినెస్ మాట, బిజినెస్ ఓనర్లకి. ఓకే, బ్రౌజ్ చేస్తే చాలా వచ్చేస్తాయండి అలా. ఓకే, జస్ట్ ఇంకేం లేదు, అంతే. ఇంకా నెక్స్ట్ పైన మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ యాడ్ నేమ్ ఇస్తాము. అలా డౌన్లోకి వచ్చినట్లయితే ఇది మాత్రం ఎప్పుడు కూడా ఒకసారి కొంచెం ఇబ్బంది అయిపోతుంది మనకి. ఇక్కడ క్రియేట్ ఫామ్ పైన మనం క్లిక్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫామ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఏంటి, ఇక్కడ ఏదో ఒకటి ఇస్తాం. ఇప్పుడు బిజినెస్ ఓనర్ల గురించి మనం చేసాం అనుకోండి, యాడ్స్ వెబ్సైట్ డిజైనింగ్ గురించి చేసాం అనుకోండి, వెబ్సైట్ జస్ట్ మనకు అర్థం అవ్వడానికి వెబ్సైట్ నీడ్, ఎవరైతే వెబ్సైట్ నీడ్ ఉందో ఈ ఫామ్ ఫిల్ చేస్తారని అంతే. ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయడం అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడే మనకు కనబడతాయి. నెక్స్ట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గ్రీటింగ్లు గట్రా ఏం అవసరం లేదు, ఒకసారి ఇలా ఉంచేద్దాము. ఇస్తే ఇంకా మంచిది, బట్ ప్రజెంట్ ఏమీ లేదు కాబట్టి. అయితే ఒకవేళ ఇస్తే ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇమేజ్ నాకు నచ్చింది ఇమేజ్ పెట్టచ్చు అనమాట. ఓకే, ఇక్కడ గ్రీటింగ్ అని వస్తే ఎలా వస్తుంది అనమాట. ఓకే, మీకు ఇది గ్రీటింగ్ ఉంటే ఆప్షనల్, బట్ అది మీ ఇష్టమే. హెడ్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, యూ నీడ్ ఏదో జస్ట్ మీకు అర్థమానగా ఏదో చెప్తాను ఇలా ఇచ్చేయండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, మనకు కావాలంటే నేను ఒకసారి సారీ నేను ఒకసారి ఇందులో అడుగుతాను. నేను ఫేస్బుక్లో లీడ్స్లో గ్రీటింగ్ కావాలి, వెబ్సైట్ అలా ఇచ్చామనుకోండి మనకి వచ్చేస్తాం అన్నమాట కొన్ని.
ఇలా జస్ట్ నార్మల్గా ఏదో ఇచ్చేస్తే చాలు. ఇలా ఇది ఎలా తీసుకొచ్చి మనం ఇలా చక్కగా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఎప్పుడు క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే ఇక్కడ మనకి వాళ్ళ నుండి ఏ డీటెయిల్స్, ఇక్కడ ఫోన్ నెంబర్ ఈమెయిల్ వచ్చింది అనుకోండి, మనం ఫోన్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏమేమి ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది, నేమ్ ఉంది, ఆప్షనల్ ఉంది ఫోన్ నెంబర్. బట్ ఆప్షనల్కి వద్దు, ఖచ్చితంగా మనకి ఫిల్ చేయాల్సిందే. మనకి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే అదే ఇదే అనమాట. సిటీ ఎక్కడ ఉన్నాడో కూడా మనకు తెలిసింది అనుకోండి, బాగుంటుంది అనమాట. ఓకేనా, పర్సనల్ డీటెయిల్స్ కూడా అడగాలంటే కూడా ఇంకా అడిగితే ఇంకా మంచిదండి. ఇక్కడ ఇక్కడ యాడ్ షార్ట్ ఆన్సర్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, షార్ట్ ఆన్సర్ ఏంటి, ఏం అడుగుతాము, వాట్సాప్ నెంబర్ కూడా అడిగాము అనుకోండి. వాట్సాప్ నెంబర్, ఓకే, వాట్సాప్ నెంబర్ అడిగితే కూడా మనకి చాలా చాలా మంచిది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఇలా చూస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మనకి. ఇలా ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది వచ్చింది చూడండి, కింద వచ్చిందా వాట్సాప్ నెంబర్. ఇంకేమైనా కావాలంటే షార్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేసి కూడా మనము చేయొచ్చు. క్వశ్చన్ మనం అడగచ్చు వాట్సాప్. ఓకే, నీ తెలుగులో కూడా అడగచ్చు, మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలి. బిజినెస్ టైప్ అంటే మీది, ఇది మీది, మీ బిజినెస్ తగ్గట్టుగా మీరు ఇచ్చండి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకేనా, ఇలా. ఓకే గైస్, ఇలా వచ్చిందా బిజినెస్ టైప్. కంటిన్యూ తర్వాత ఇలా డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఓకే, ఇలా వదిలేయండి. వదిలేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇంకేమీ లేదు, నెక్స్ట్ పైన మనం క్లిక్ చేస్తాము. ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమో ఏదో ఒకటి ఇచ్చేయండి చాలు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా మీ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్, మీ వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ లాస్ట్లో అన్ని ఇక్కడ ఇక్కడ సబ్మిట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆప్షనల్, ఇది ఇది మీ ఇష్టం, ఇవ్వనా ఇవ్వకపోయినా. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ థ్యాంక్స్ యువర్ ఆల్ సెట్. ఓకే, ఇది ఎలా వదిలేసి ఇక్కడ గో టు అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి నేను వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను అనమాట. మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, కాల్ టు యాక్షన్ ఏదో ఒకటి ఇచ్చినా ఏం పర్వాలేదు అనమాట. ఓకే, ఇక్కడ ఉంది కదా విజిట్ నవ్ అని ఉంది కదా, మెసేజ్ మీ అంటే కాల్ మీ ఆర్ మెసేజ్ మీ, లేకపోతే ఇంకేదైనా ఇవ్వచ్చు మీరు సింపుల్గా. అంటే జస్ట్ ఏదైనా పర్లేదు, మనం ఇచ్చేస్తే క్రియేట్ ఫామ్ పైన మనం క్లిక్ చేస్తే ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సింపుల్, చూసారా ఫామ్ క్రియేట్ అయిపోయింది అంతే. ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ సెటప్ క్రియేటివ్ వీడియో ఇమేజ్ యాడ్ క్రియేట్ చేస్తాము. బేసిక్గా వీడియో యాడ్ సైజ్ సరిపోవట్లేదు ఏంటో మరి ఇవి. ఇలా ఇచ్చామా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రైమరీ టెస్ట్ సేమ్ ఇంతకుముందు ఏదైతే ప్రైమరీ టెస్ట్ చేసామో వెబ్సైట్ డిజైనింగ్ గురించి ప్రైమరీ టెస్ట్ అని పెడతాము. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఏదో ఒకటి ఇచ్చేనా పర్లేదు. ఇక్కడ బుక్ నవో ఏదో ఒకటి ఇస్తాం అనమాట. ఆఫర్ నో లేవో గెట్ ఆఫర్ ఇచ్చామనుకోండి సరిపోద్ది అనమాట అంతే. ఇక్కడ చూడండి అంతకుమించి ఇంకేం లేదండి అసలు. ఓకే, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ గెట్ ఆఫర్ పైన క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫామ్ అనేది ఉంది కదా, యాడ్ కింద డిస్క్రిప్షన్ హెడ్డింగ్ అనమాట. హెడ్డింగ్లో 499 ఆఫర్ ప్రైజ్ ఏదో ఒకటి అలా ఇచ్చేస్తే చాలు. ఇక్కడ కనిపించింది చూడండి, ఇలా ఇలా మనం ఇస్తే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా స్టార్ సింబల్ లాంటివి ఇచ్చామనుకోండి ఇంకా బాగుంటుంది. ఎలా అంటే స్టార్ ఇమోజీ చేస్తాం, కాపీ. ఓకే, ఓ సారీ, ఫైవ్ స్టార్స్. ఓకే, అంటే చూసే వాళ్ళు కొంచెం బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, అర్థమైందా, ఇలా కనిపిస్తుంది అనమాట.
అర్థమైంది గైస్, ఇక్కడ చూడండి ఎలా ఎలా కనిపిస్తుందో అలా. అది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. జస్ట్ ఇక్కడ ఇవంతా కూడా ఎలానో వదిలేసి ఇక్కడ పబ్లిష్ పైన క్లిక్ చేస్తే పబ్లిష్ అనేది అయిపోతుంది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. లీడ్ క్యాంపెయిన్ అంతే అంతే. ఇది చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది గాయస్, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్గా మరొకసారి మీకు చెప్తాను చూడండి. క్యాలిక్యులేటర్స్ తీసుకోమని చెప్తాను, దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో అనేది. ఓకే, క్యాలిక్యులేటర్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను యాడ్స్కి ఒక 30,000 రూపాయలు పెట్టాను అనుకుందాం. అర్థమవుతుంది? యాడ్స్కి అంటే ఫేస్బుక్ ఇచ్చి నాకు కొన్ని లీడ్స్, నాకు కొన్ని మంది ప్రాజెక్ట్ వచ్చేలాగా చూడని అన్నాను. అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక 30 రూపాయలు ఖర్చు అయ్యింది అనుకుందాం యాడ్లకి. అంటే ఒక మనిషికి 30 రూపాయలు ఖర్చు అయ్యింది. 30,000 చేస్తే నాకు ఎంతమంది వచ్చారు మెసేజ్లు? దగ్గర దగ్గర 1000 మంది మెసేజ్ అనేది చేశారు. 1000 మంది మెసేజ్ ఏం చేశారు? నాకు వెబ్సైట్ కావాలి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలి, లేకపోతే మీ ప్రోడక్ట్ కావాలి, లేకపోతే ఏదో ఒకటి ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఫిల్ చేశారు, ఫామ్ ఫిల్ చేశారు. 1000 మంది ఫామ్ ఫిల్ చేశారు. ఇప్పుడు 1000 మందిలో ఒక ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి ఒక 2,000 రూపాయలు. పోనీ మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం అనుకోండి, పోనీ 3,000 రూపాయలు వీడియో ఎడిటింగ్ నెలల్లో కూడా చేస్తున్నాం అనుకుందాం. 1000 మందిలో అంటే ఏదో ఒక కాస్ట్ అనమాట. అంటే మీ ప్రోడక్ట్ కాస్ట్, లేదా మీ సర్వీస్ కాస్ట్, మీ కోర్స్ కాస్ట్, మీ ప్రోడక్ట్ ఏదో ఒకటి. 1000 మందిలో మనకి ఆల్మోస్ట్ ఒక 10% పీపుల్ మనకి మనం ఫోన్ చేసి మీరు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నారు కదా సార్, మీరు తీసుకోండి, లేకపోతే ఈ ప్రోడక్ట్ గురించి ఒక ఫీచర్స్ కానీ చెప్పారు అనుకోండి, మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 100 మంది దాకా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక 100 ఇంటూ ఆ ప్రోడక్ట్ కాస్ట్ 3,000 రూపాయలు అనుకుందాము. అప్పుడు మనకి ఎంత మనీ వచ్చినట్టు? సారీ, 3,000 రూపాయలు కదా, 300 కాదు, 3,000. 100 ఇంటూ 3,000 ఎంతైంది? 3,00,000 రూపాయలు. ఇప్పుడు 3 లక్షల్లో మనం ఎంత పెట్టాము? 30,000 రూపాయలు పెట్టాము. అప్పుడు ఎంత వచ్చింది? 2,70,000 అనేది వచ్చిందనమాట. అర్థమైంది నేను చెప్పింది? సరే, 1000 మందిలో కేవలం ఒక 5% మాత్రమే మనకి సర్వీస్ ఇచ్చాం అనుకుందాం. 50 ఇంటూ 3,000 రూపాయలు, 3,000 రూపాయలు అంతేనా? అప్పుడు ఎంత వచ్చింది? 1,50,000. 1,50,000 30 పోతే 1,20,000 రూపాయలు ప్రాఫిట్. అర్థమైందా? అది గాయ్స్ నేను చెప్పాల్సింది. అంటే ఎంత బెనిఫిట్ ఉంది. ఇది ఎప్పుడు నేను చెప్పిన యాడ్స్ మీరు పర్ఫెక్ట్గా, క్లియర్గా, క్లారిటీగా అర్థం చేసుకొని మీరు క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినప్పుడు. ఓకే, ఇది మీకు ఫస్ట్ రోజు రాకపోవచ్చు, రెండో రోజు రాకపోవచ్చు. 100 రూపాయలు, 200, 300 రూపాయలు పెట్టి క్యాంపెయిన్ రన్ చేయండి. బట్ ఒక్క రోజు 30 రోజుల్లో మీరు లేదా ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే కనీసం ఒక్కటి కానీ సక్సెస్ అయినా దాని మీద మీకు అవగాహన వచ్చి ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా మీరు కాల్ మీద కాల్ వేసుకుని కూర్చొని హ్యాపీ బిజినెస్ చేసేవచ్చు. నెలకు 30,000 సంపాదిస్తే సరిపోదండి. నెలకు 50,000 సంపాదిస్తే సరిపోదా? సరే, 30,000 కాదు, మీరు ఇంటి దగ్గర కూర్చుని ఒక 20,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి తీసేగా ఒక బిజినెస్ బయట పెడితే, ఒక షాప్ బయట పెడితే మనం ఒక 30,000, 40,000, 50,000 రూపాయలు సంపాదించగలమా? కానీ ఏసీ రూముల్లో ఉండి హ్యాపీగా ఇంటి దగ్గర కాల్ మీద కాల్ వేసుకుని హ్యాపీ కూర్చొని మనము ఈ బిజినెస్ చేయొచ్చు అనమాట. ఒక 20,000 సంపాదిస్తే సరిపోదా? ఓకే, అలానే సేమ్ అంటే సేల్స్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు నేను ఒక జస్ట్ మామూలు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఎందుకంటే అది మీకు అది అంత ఈజీ థింగ్, అంత చిన్న విషయం అయితే కాదు. దాని గురించి ప్రత్యేకంగా మీరు తీసుకోవాలి, పర్సనల్గా తీసుకోవాలి. ఓకే, లేదా ఎక్కువ ప్రైజెస్ పెట్టి అయినా సరే తీసుకోవాలి తప్ప నార్మల్గా అయితే అర్థమవుతుంది. అంటే జస్ట్ ఒక శాంపుల్ చెప్తుంది చూడండి. ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాను నేను. ఇక్కడ చేసి అంటే డైరెక్టర్గా పెట్టాము సేల్స్ క్యాంపెయిన్ పేరు క్రియేట్ చేయడము. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ ఏం లేదు కదా, సారీ. అంతే, అదే సేల్స్ క్యాంపెయిన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత ఈజీగా అయితే రాదనమాట. ఓకేనా? అది దానికి ల్యాండింగ్ పేజెస్ అని ఇవన్నీ 1000 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకుందాము. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పేరు అనేది ఏదో ఒకటి ఇచ్చేస్తాను, ఇక్కడ వెబ్సైట్ ఏదో ఒకటి ఇచ్చేస్తాను, లేదా ఇక్కడ వెబ్సైట్ ఆర్ యాప్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, కన్వర్షన్ క్లిక్స్, ఎన్ని క్లిక్స్ అనేది కన్వర్షన్స్ ఉండాలి మనకి. పర్చేజ్, ఓకే, పర్చేజ్ అనేది ఉంటుంది. ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇండియా ఎవరో టార్గెట్ చేస్తాం అనమాట. సరేనా? ఇంకా సేమ్ ఇంతకుముందు ఏది చేసాం అంతే. అలా ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం ఒకసారి ఎగ్జాంపుల్గా. ఏదో ఒకటి జస్ట్ అలా చూపించడానికి. ఓకే, ప్రివ్యూ అది ఓపెన్ అవుతుందో లేదో చూసుకోవడం అంతే. వెబ్సైట్ అదే కదా ఓపెన్ అవుతుంది. అప్పుడు జస్ట్ ఇలా ఉంది కదా ఇలా. ఓకే, ఇక్కడ చూసారు షాప్ నౌ. ఇంతకుముందు ఏదో చేశాను, ఇది యాడ్ దేనికోసం యూజ్ చేశాను అలా. ఇలా ఉంది కదా, అలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ క్రియేటివ్స్, ఇక్కడ ఇమేజెస్ ఉందో అలా ఇచ్చేసి షాప్ నౌ. ఓకే, లేదా ఆర్డర్ నౌ. ఇక్కడ ఆర్డర్ నౌ అని ఉంటుంది చూడండి, ఆర్డర్ నౌ.
ఓకే, ఇలా ఇలా ఇచ్చేస్తుంది అంతే, అంతకు మించి ఇంకేమి లేదు. ఇచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిష్ పైన క్లిక్ చేస్తాం. బట్ చెప్తున్నాను కదా, అది అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఇది చాలా క్లియర్గా క్లారిటీగా నేర్చుకుంటే తప్ప అవ్వదనమాట. జస్ట్ ఇక్కడ బుక్ నౌ పైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి అది వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఇలా చేసినప్పుడు మేము సేమ్ ఇంత ఇదే విధంగా అనమాట. అది ఎగ్జాంపుల్గా సేమ్ అదే విధంగా ఒక 30,000 రూపాయలు ఖర్చు చేసాం అనుకుందాం. 30,000 రూపాయలు ఖర్చు చేసాము, అందులో 0.1% పీపుల్ మాత్రమే కొన్నారు. సారీ, 30,000 మంది కాదు. నేను ఒక 30,000 రూపాయలు పెట్టాను అనుకోండి, 30,000 రూపాయలు పెట్టాను అనుకుంది ఇంటూ ఇందులో 10% 30,000 పెట్టినప్పుడు ఒక 10% పీపుల్ తీసుకుంటే 3,000 మెంబర్స్ అవుతారు అంతే కదా. 3,000 మెంబర్స్ అయ్యారు. 3,000 మెంబర్స్ ఇంటూ మన కనీసం అది ఒక దగ్గర దగ్గర 200 రూపాయలు కాస్ట్ అనుకోండి ఏదైనా ప్రోడక్ట్, మనకు 6 లక్షల రూపాయలు ఇక్కడ వచ్చినట్టే. ఓకే, అయితే అంత చిన్న విషయం అయితే కాదు అది. బట్ ఇక్కడ 3,000 రూపాయలు అనుకుందాం పోనీ. సరే, నేను అందుకే ఇంతకు ముందు ఏంటి, నేను 14,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇంటూ ఆల్మోస్ట్ ఈ 14 మంది ఎంతమందికి చేరిందో తెలియదు, కానీ నాకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 130 మెంబర్స్ ఆర్ 150 మెంబర్స్ కొన్నారు. 300 రూపీస్ అనుకుని ఎగ్జాంపుల్, సేమ్ అదే విధంగా అనమాట. ఓకే, అయితే ఇంతకు ముందే అలా అలా వస్తుంది అన్నమాట మనకు బెనిఫిట్. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ అండి. మీరు కొత్తగా స్టార్ట్ చేసిన అయితే సేల్స్ క్యాంపెయిన్స్ పైన ఫోకస్ నేర్చుకోవడానికి ఇవ్వండి. సేల్స్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు నేను చెప్తే మీకు వచ్చేసేది ఏదో కాదు. అది చాలా డీటెయిల్డ్గా ల్యాండింగ్ పేజెస్ తెలియాలి, పిక్చర్స్ తెలియాలి, ఆ పిక్చర్స్ యాడ్ చేయడం తెలియాలి. ఇప్పుడు దానికోసం మీరు దగ్గర దగ్గర ఒక 6,000 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను ఇప్పుడు 300 రూపాయలు లేదా 400 రూపాయలు 500 రూపాయలు కోర్స్ ప్రైజ్ పెట్టి మళ్ళీ నేను డొమైన్ కొనండి, హోస్టింగ్ కొనండి, లేదా యాడ్స్కి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెట్టండి అని మీరు పెడతారా? ఖచ్చితంగా పెట్టరు. అందుకే నేను అది ఇక్కడ చెప్పట్లేదు. సేల్స్ క్యాంపెయిన్ గురించి మీరు అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. నేను చెప్తాను, సరే వాట్ ఇస్ వాట్, ఎలా ఏంటి ప్రతిదీ ఉన్నావు, సరేనా? ఎందుకంటే అది చిన్న థింగ్ కాదు, అది చాలా చిన్న విషయం అయితే కాదు. అయితే ఇవన్నీ పక్కన ఉంచినట్లయితే మీరు ముందు ఫోకస్ చేయాల్సింది లీడ్స్ ఎలా వస్తున్నాయి. లీడ్స్ పైన చేసినట్లయితే ఎప్పుడైతే మీకు డబ్బులు అనేది కనిపిస్తున్నాయో, ఎవరైనా నేను దీనిపైన డబ్బులు పెడితే నాకు డబ్బులు అనేది వస్తున్నాయి, దీనిపైన మోర్ ఫోకస్ అనేది చేద్దాము అనుకుంటే అప్పుడు మీ ఫోకస్ అనేది బెటర్గా చేశారనుకోండి. ఇప్పుడు మీరు 10,000 రూపాయలు పెట్టారు, ఒక 30,000 రూపాయలు వచ్చింది, 20,000 రూపాయలు లాభం వచ్చింది అనుకున్న, 20,000 రూపాయలు వచ్చింది, ఒక 10,000 రూపాయలు లాభం వచ్చింది. ఇది ఇప్పుడు ఇంకా బెటర్గా నేర్చుకుందాము, ఇప్పుడు మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే మీరు అప్పుడు సేల్స్ క్యాంపెయిన్స్ అవి మొత్తం అలా నేర్చుకోండి. అంతే తప్ప స్టార్టింగ్లోనే మీరు ఏది అసలు డబ్బులు రాకుండా అది నేర్చుకోవాలంటే అసలు అది నేర్చుకోవడానికి మీకు చాలా డబ్బులు అనేది ఉండాలి. అది నేర్చుకోవడానికి మీ దగ్గర చాలా డబ్బులు అనేది ఉండాలి. అందుకే నేను అది విషయం ఇక్కడ చెప్పట్లేదు. చెప్పి కూడా మీరు కన్ఫ్యూజన్ అనేది అయిపోతారు. ఇప్పుడు ఇది నేర్చుకోండి, ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. మీకు ఫ్రీలాన్సింగ్ స్కిల్ గురించి నేను ఆల్మోస్ట్ ఒక కోర్స్ కూడా చేశాను. వీలైతే అది తీసుకోండి. అది కూడా అది తెలిసి 400-500 రూపాయలు ఉంటుంది అది. ఓకే, లేదు అంటే మీరే యూట్యూబ్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్కి ఇప్పుడు ఏదైతే ఫేస్బుక్ లీడ్స్ గురించి చెప్పానో అదే నేర్చుకోండి, అదే చేయండి. మీకు ప్రాజెక్టులు వస్తాయి, దాని డబ్బులు సంపాదించండి. ఆ వచ్చిన డబ్బులతోనే అప్పుడు నేర్చుకోండి. ఓకే, అండ్ మీరు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా ఆన్లైన్ డబ్బులు సంపాదించాలంటే ఈ ఫేస్బుక్ యాడ్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు అనమాట. సరేనా? అది నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఆన్లైన్లో డబ్బులు అనేది 100% వస్తాయి. ఈ గోల్డెన్ ఛాన్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేయండి, మీ స్కిల్స్ని యూజ్ చేయండి. ఫేస్బుక్ని కానీ పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నట్లయితే చాలా బెటర్ రిజల్ట్ని లక్ష రూపీస్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? అయితే మీరు చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, యాడ్ ఇప్పుడు ఎలా రెడీ చేయాలి అంటే మీరు చాలామంది ఏమంటారంటే యాడ్ అవసరం లేదు, మీరు క్యాన్వాలో అయినా సరే డిజైన్ చేయొచ్చు. బేసిక్గా ఈ కాన్సెప్ట్ నేను చెప్పాలని అనుకోవట్లేదు, బట్ కొంతమందికి ఇంకా యాడ్ ఎలా క్రియేట్ చేయాలనేది ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, మీరు క్యాన్వాలోకి వెళ్తారు కదా, అలా ఇక్కడ చూసారా, నేను యాడ్ టైప్ చెప్పాను అండ్ లీడ్స్ ప్రమోషన్ గురించి చెప్పాను అండ్ గ్రేట్ జాబ్. మీరు దీనిపై హోమ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ కూడా పెద్ద పెద్దగా ఏం ఉండవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, ఇమేజ్ ఇక్కడ వీడియో చూడండి ఎలా చేశాను నేను, అంతే. ఇక్కడ చూడండి, రీల్స్ యానిమేషన్ కోర్స్, మీ ఫేస్తో మీ వీడియోస్ చేసి మనీ సంపాదించాలనుకుంటే ఫ్రీ. ఇది ఒక నేము. ఓకే, ఇది ఒక యాడ్. ఇక్కడ ఇది నేము ఈ బుక్ నో ఆప్షన్, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. యాడ్ క్రియేట్ చేయడానికి మనం పెద్దగా ఏం అవసరం లేదు. నేను మొబైల్తో కూడా షూట్ చేసేసి, ఓకే, ఈ మొబైల్ కనిపిస్తుందా,
ఓకే. ఈ మొబైల్ కనిపిస్తుందా? ఈ మొబైల్‌తో ఇలా షూట్ చేశాను. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. ఫేస్‌బుక్ ఈ విధంగా ఇస్తుంది. ఇది మీకు ఈ ప్రొడక్ట్ కావాలి అంటే నన్ను సంప్రదించండి. నేను చెప్పిన యాడ్స్ కూడా చాలా ఉన్నాయి. యాడ్స్ మీద మీరు ప్రత్యేకంగా పెట్టవలసిన అవసరమే లేదు. సింపుల్. సైజెస్ మాత్రం తెలుసుకోవాలి. ఇప్పుడు సైజ్ అనుకోండి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంటది క్యాన్వాలో. దానికి కూడా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి మీరు. కస్టమ్ సైజ్ అని ఉంటది. ఇక్కడ విత్ 1080 ఇక్కడ 1080 ఓకే. పిక్సెల్స్ క్రియేట్ న్యూ డిజైన్ పైన క్లిక్ చేస్తారు. ఓకే. యాడ్. ఇంతే. ఇంకేం లేదు ఇక్కడ ఇదనమాట. వచ్చిందా? సింపుల్ అండి. ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. ఇక్కడ ఏంటి ఏదైనా ఒక వీడియో తీసుకుందాం అనుకోండి. ఒక వీడియో రెడీ చేశారు. అండ్ పలానా అని. ఓకే. వీడియో ఇది ఉందనుకుందాం. ఓకే. జస్ట్ ఇది అనుకుందాం పోనీ. ఓకే. ఇది ఇది హలో గైస్, మీరు డబ్బు ఇలా ఉందా? దీని ఇంకా ఇది ఫుల్ సైజ్ ఇలా పెట్టేస్తాను అలాగా. ఎలా పెట్టేస్తాను అంతే. అయిపోయింది. ఇది సైజ్ ఈ సైజ్ కూడా అయిపోద్ది. లేదా రీల్ సైజ్ తీసుకుంటే రీల్ సైజ్ కూడా తీసుకో. ఇక్కడ ఏంటి నేము, ఇక్కడ యాడ్ ఏ టెక్స్ట్. ఓకే. యాడ్ మీరు అసలు పెద్ద ఫోకస్ చేయాల్సిన లేదు. అంటే ఒకటి మీ దాంట్లో కంటెంట్ ఉంటే యాడ్ కూడా ఒక బెనిఫిట్ లేండి. బట్ పలు రకాల యాడ్ ట్రై చేయాలన్నమాట. ఇక్కడ మేక్ మనీ ఆన్లైన్. ఓకే. ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చేస్తాం ఇక్కడ. ఓకే. ఇచ్చిన తర్వాత కింద ఏంటి ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి బుక్ నో ఎక్కడ బుక్ నో ఏదో ఒకటి ఇది ఇక్కడ పెట్టేస్తాం. అయిపోయింది. యాడ్ అయిపోయింది అప్పుడే. అంతకుమించి ఏంటి ఇవే క్రియేట్ చేశాను నేను ఇంతకుముందు ఇంకటి. అంతే కదా. లేదా మేక్ మనీ ఆన్లైన్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ ఇదో ఇమేజ్ ఇంకా చిన్న చేసేస్తా. అంతే అంతే. ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేయండి. అంటే కొంచెం మంచిగా ఉంటే ఇంకా బెటర్ అనమాట. ఇది కూడా తీస్తాం అనుకోండి. ఇక్కడ ఏదో మేక్ మనీ అని ఉంది. జస్ట్ సింపుల్ అంతే. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఇచ్చాను అనుకోండి డ్రెస్ కలర్ తగ్గట్టుగా. అయిపోయింది. అర్థమైందా? అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఒకవేళ ఇది కూడా మీది కాదనుకుంటే ఇంకా బోల్డ్ అని ఉంటాయి మేక్ మనీ అని. ఇది తీసుకొచ్చి కూడా మీరు ఇలా చేయొచ్చు. ఇలా ఇచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా నేమ్ కొని మేక్ మనీ. ఓకే. వైట్. అంతే. అంటే నేను దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయొద్దబ్బా. ఈ యాడ్ ఎలా క్రియేట్ చేయాలనేది అది మీ చేతిలోనే ఉంటుంది. మీ టైం తీసుకుని ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా. వీడియో మాత్రం యాడ్లోనే ఇంతే. అంత మించి ఇంకేం లేదు. సైజ్ అయిపోయిందా డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోయినట్టే. అప్లోడ్ చేసేవచ్చు. ఓకే. లేదు రీల్ సైజ్ అనుకోండి. ఇలా రీల్ సైజ్ అనుకోండి. రీల్. ఓకే. రీల్ సైజ్ నాకు కూడా తెలియదు. బట్ ఇక్కడికి వచ్చి రీల్ అని చేశాను అనుకోండి. ఇలా కొన్ని రీల్స్ వస్తాయి. ఇక్కడ రీల్ సైజ్లోని ఇది చేశాను నేను. ఇది వచ్చింది. ఇలా తీసుకున్నాను. కస్టమైజ్ టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తాను. ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తుంది. ఓకే. ఇవన్నీ డిలీట్ చేస్తుంది ఇలా. ఓకే. ఇప్పుడు వీడియో ఇందాక ఏదైతే రెడీ చేసినా పోనీ ఇమేజ్ ఏదైతే రెడీ చేసినా పోనీ ఇది ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఇలా పెట్టేస్తాను. ఓకే. ఇలా పెట్టేస్తాను ఇమేజ్. ఓకే. ఇక్కడ బ్లాక్ కలర్ పెడితే ఇంకా బాగుంటుందేమో. అంటే వైట్ అంటే కొంచెం ఇది ఎలా ఉంది. ఇక్కడ టైట్. ఇక్కడ పైకి తీసుకెళ్ళిపోతాం దీన్ని. ఓకే. ఫేస్బుక్ యాడ్స్. ఓకే. దీని సైజ్ ఒక వైట్ కలర్లో పెడతాము. ఓకే. ఇలా ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకోవాలంటే బుక్ నౌ. ఇక్కడికి వెళ్ళి బుక్ నౌ. తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అయిపోయింది. అంతే. ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి. ఫేస్బుక్ యాడ్స్. ఓకే. లెన్ ఫేస్బుక్ యాడ్స్ సింపుల్. అన్నం వచ్చిందా సింపుల్గా. అంతే. అంతకుమించి ఇంకేముంటుంది. ఈ మధ్యన ఫోటో పెడతారు వీడియో పెడతారు అది మీ ఇష్టమే. అయిపోయింది. యాడ్ పెట్టాము.
లేదా బ్లాక్ కలర్ పెట్టాలనుకుందాం పోనీ మీ ఆనందం కొద్దీ బ్లాక్ అయిపోయింది. అందంగా కనిపిస్తుందా? అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. ఎక్కువ నేమ్స్ అయితే పెట్టద్దు, అంతే సింపుల్. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు వీడియోలో ఏం చెప్పారనేది, కంటెంట్ ఏం చెప్తున్నారనేది ఇంపార్టెంట్ తప్ప ఎలా చెప్పారనేది కాదు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో క్వాలిటీ ఉంటే ఇంకా మంచిది, అంతే. అంతకు మించి ఏం లేదు. సైజెస్ గురించి చెప్పనా, ఇంతే, యాడ్లు ఇవే క్రియేట్ చేయడం. అండ్ మీకు ఇంకా డౌట్గా ఉన్నట్లయితే చాట్ జీపీటీని వెళ్ళి అడగండి. చాట్ జీపీటీ మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లేదనుకుంటే నాకు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మంచి చేసి మంచిగా బిజినెస్ అని చేయండి. ఒకవేళ ఎవరికైనా సరే బిజినెస్ తెలియకపోతే నాకు మీరు మెసేజ్ చేయండి. నేను కంప్లీట్గా మీకు నేనే ఆ సర్వీస్ అన్ని కూడా నేనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.